ఇంతవరకు చెప్పినాము. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ సింప్లిఫికేషన్ మీకు 2a/2b వస్తుంది. 2 క్యాన్సల్ అయిపోతుంది అక్కడ. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ a/b మిగులుతుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. సో 2 sin ఆఫ్ ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సల్ అయిపోయి 2α/2 వస్తే కనుక 2 క్యాన్సల్ అయిపోయి ఇక్కడ ఆల్ఫా మిగులుతుంది ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆఫ్ అంటే మైనస్ అనేది 2 టర్మ్స్ కు మల్టిప్లికేషన్ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా గెట్స్ క్యాన్సల్ బీటా ప్లస్ బీటా 2β/2 క్యాన్సల్ అయిపోయి బీటా అంటే కాస్ బీటా మిగులుతుంది. సేమ్ సింప్లిఫికేషన్ న్యూమరేటర్లో ఏమైతే చెప్పినామో ఇక్కడ డినామినేటర్లో కూడా అదే సింప్లిఫికేషన్ వస్తుంది. క్యాన్సల్ అయిపోయి ఆల్ఫా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఏం చెప్పినామో ఇక్కడ కూడా అదే వస్తుంది. ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సల్ అయిపోతుంది. ప్లస్ బీటా 2β ఈడొకటి 2 బీటాలు అవుతాయి. 2β/2 క్యాన్సల్ బీటా మిగిలే సైన్ బీటా కాస్ ఆల్ఫా ఈ 2 క్యాన్సల్ అయిపోతుంది. సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది టాన్ ఆల్ఫా కాస్ బీటా బై సైన్ బీటా కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు a/b. నెక్స్ట్ మనకు ఆన్సర్ ఏముంది పూర్తి ట్యాన్లలో ఉంది. కాట్ కనపడవద్దు అంటే కాట్ను ట్యాన్లలోకి చేంజ్ చేసుకో. ఫార్ములా టాన్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్లలో కాట్ను 1/tan బీటా కాట్ను ట్యాన్లలో చెప్పడం a/b. ఇది bని డివైడ్ చేస్తుంది. ఇక్కడికి తీసుకొని రా b tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ బీటాను అక్కడికి డివైడ్ చేస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ పోతే మల్టిప్లై చేస్తుంది a tan బీటా ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది ఇంకా రైట్ ది ఏ tan బీటా అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. దీన్ని RHSను LHSగా రాసుకో యూతలు ఇది ఇచ్చి రాసుకో. a ఈజ్ ఈక్వల్ టు b మీన్స్ b ఈజ్ ఈక్వల్ టు a. సో కాబట్టి మార్చి రాసుకునే b tan ఆల్ఫా LHS వైపు ఉన్నది RHS అదే ఆన్సర్. ఒకవేళ మీకు కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములా ఈజీగా ఉంటే అది ఫాలో కావచ్చు. ఏదో ఒక మెథడ్ కరెక్ట్గా వేస్తే చాలు.